ఆర్టీసీ కూడా అవాయిడ్ చేస్తారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీకి ఉందనుకోండి, ఉమ్. ఆర్టీసీకి సంబంధించి షాపులు అవి లోపల ఉన్నాయి, బాగుంది. ఉమ్. దానికి బోల్డ్ అన్ని ల్యాండ్స్ ఉంటాయి, ఖాళీ ల్యాండ్స్. అవును. ఆ ఖాళీ ల్యాండ్స్ చుట్టూతా కూడా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించేసేసి అద్దెకిస్తే అద్దె పర్మనెంట్ గా వస్తూ ఉంటే ఇంకొక ఆదాయం ఉంటది కదా. ఇప్పుడు కొంత ఆదాయం ఉంది దాంట్లో ఉన్న స్టాల్స్ వాటి వల్ల, అలాగే కొరియర్ల వల్ల కొంత ఆదాయం వస్తుంది. రైల్వేస్ ఉన్నాయి, కొరియర్లు, తర్వాత ఇతరత్ర ఆదాయం వస్తుంది కదా. దానికి కొత్తగా ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ సోలార్ పెట్టింది రైల్వే స్టేషన్స్ అని. దాని ద్వారా పవర్ ప్రొడక్ట్ అవుతుంది, రైల్వే వాడుకోగా మిగతాది గవర్నమెంట్ అమ్ముతుంది, గవర్నమెంట్ ఆ డబ్బులు ఆదాయం వస్తుంది. అట్లాగే రైల్వే ల్యాండ్స్ ని షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి గట్టిస్తుంది, అట్లాగా ఆదాయం వస్తుంది. అట్లాగా ఇవన్నీ ఉన్నాయి కదా సబ్ స్టేషన్స్ ల్యాండ్స్, ఇవన్నీ అవి ఊరు చివరనున్న కొన్ని లేదా ఊరు మధ్యలో ఉన్నాయి కూడా ఉన్నాయి. ఆ ల్యాండ్స్ ని ఎవడికో ప్రైవేట్ వాడికి అమ్మిబాడేసేయడం కాకుండా వాటిని తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, షాపులు కట్టించచ్చు కదా, షాపింగ్ కాంప్లెక్స్ కట్టించచ్చు కదా. అట్లాగే విద్యుత్ శాఖ బోల్డ్ అండ్ ల్యాండ్స్ ఇప్పుడు గుణదలు ఉంది, బోల్డ్ అంత ల్యాండ్ ఉంటది. అట్లా ప్రతి సబ్ స్టేషన్ దగ్గర బోల్డ్ అంత ల్యాండ్ ఉంటది.